పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైన్ షాప్లోకి కస్టమర్ కాదు, ఈసారి ఏకంగా చిరుత పులే ఎంట్రీ ఇచ్చింది. చిరుత పులి రావడం ఏంటని షాక్ అవుతున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. లోపలికి వెళ్ళడమే కాదు, ఏకంగా అందులో ఉన్న సిబ్బందిపై దాడి చేసింది చిరుతపులి. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది ప్రాణ రక్షణ కోసం అటు ఇటు పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియోలో. రాజస్థాన్లోని తొడారాయ్ సింగ్ ప్రాంతానికి సమీపంలో అడవిలో గత కొద్ది రోజులుగా ఓ చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుండడంతో ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురయ్యారు. అయితే ఆదివారం రాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిరుత నేరుగా ఓ వైన్ షాప్ వద్దకు చేరుకుంది. బయట ఉన్న సిబ్బందిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని ఈ పరిణామంతో అతడు గట్టిగా అరుస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. ఆ అరుపులతో చిరుత మరింత భయపడి నేరుగా షాప్ లోపలికి దూసుకెళ్ళింది. అక్కడ ఉన్న మరో వ్యక్తిపై కూడా దాడి చేసింది. అదృష్టవశాత్తు అతడు చాకచక్యంగా తప్పించుకొని బయటకు పరిగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతలో స్థానికులు, షాప్ సిబ్బంది ఏమాత్రం భయపడకుండా చిరుత బయటకు రాకుండా వెంటనే షాప్ షట్టర్ను మూసివేశారు. దీంతో చిరుత షాప్లోనే బంధించబడింది. ఇక కొద్దిసేపటికే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా ఆ చిరుతలో బంధించి పట్టుకున్నారు. అటవీ ప్రాంతాలు తగ్గిపోవడం, ఆహారం కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం, ఇవే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిరుతలు ఆహారం కోసం లేదా దారి తప్పి గ్రామాల్లోకి వచ్చే సందర్భాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో వాటిని రెచ్చగొట్టకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే వైన్ షాప్లోకి చిరుత చొరబడి సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు అందులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారి అందరినీ షాక్ గురిచేస్తుంది.